అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతము. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. సో ఈరోజు మనం చూసే సమస్య వచ్చి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిజార్డర్కి సంబంధించింది. సో మనం డిస్కస్ చేయబోయే ఈరోజుటి సమస్య పేరు ఇర్రిటబుల్ బౌవల్ సిండ్రమ్, IBS, ఇర్రిటబుల్ బౌవల్ సిండ్రమ్ అని అంటే అచ్చ తెలుగులో చెప్పాలి అని అంటే పేగు వ్యాధి, ప్రకోప పేగు వ్యాధి అని అంటారు. సో ఇది అసలు ఏంటి, కండిషన్ ఏంటి ముందుగా డిస్కస్ చేద్దాం. సో ఈ కండిషన్ ఏంటి అని అంటే కొంతమందిలో సడన్గా, నాట్ ఎవ్రీడే, డైలీ కాదు, ఉన్నట్టుండి కొన్ని రోజులు వాళ్ళకి ఒక్కొక్కసారి కాన్స్టిపేషన్ ఉంటుంది. అంటే మలం గట్టిగా అవ్వడం, మలం వెళ్ళలేకపోవడం. 2 రోజులు ఇలా ఉంటే 2 రోజులేమో డయేరియా కండిషన్ ఉంటుంది, లూజ్ మోషన్స్కి వెళ్తూ ఉంటారు. ఓ 4 రోజులు బాగానే ఉంటారు. మళ్ళీ ఇంకో 2 రోజులకి కడుపులో బ్లోటింగ్, కడుపు ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకొంతమందికి క్రాంప్స్ వస్తాయి, బాగా పొట్టంతా మిలి తిప్పేస్తున్నట్టు, ఆ పేగులు మొత్తం తిప్పేస్తున్నట్టు బాగా పెయిన్ వస్తుంది అన్నమాట. ఇంకొంతమందికి దీనివల్ల వామిటింగ్ రావచ్చు. ఇది చాలా రేర్ కేసు. ఎప్పుడైతే కడుపు తిప్పేస్తూ ఉంటుందో వాళ్ళు కొద్దిమంది వామిటింగ్ చేయొచ్చు. సో ఇది ఎలా ఉంటుంది అని అంటే, ఈరోజు మనం కాన్స్టిపేషన్ ఉంది కదా అని ఈరోజు మీకు కాన్స్టిపేషన్ అనిపించింది, మందులు వేసుకున్నారు. మందులు వేసుకున్న తర్వాత మళ్ళీ మీకు మలం అనేది నార్మల్కి అయిపోవాలి, కానీ సడన్గా మళ్ళీ మీకు డయేరియా స్టార్ట్ అవుతుంది. సరే, డయేరియా ఉంది కదా అని మందులు వాడే కొద్దీ ఒక 2-3 డేస్కి మొత్తం మీకు ప్రాబ్లం నార్మల్గా అనిపిస్తుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు, బాగానే ఉంటారు. మళ్ళీ ఈ ఎపిసోడ్ ఒక 10 డేస్కో 15 డేస్కో స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది ఇన్ జనరల్గా బాగా గమనిస్తే ప్రతి 1000 మందిలో ఒక 10 నుంచి 20 మందికి గ్యారంటీగా ఈ సమస్య ఉంటుంది. ఇది మెయిన్గా ఎందుకు వస్తుంది లేదా దీనికి రూట్ కాజ్ ఏంటి అనేది ఒక్కటని మనం చెప్పలేము. ఇన్ జనరల్గా చాలామంది చాలా రోజులుగా దీర్ఘకాలికంగా వాళ్ళ తిన్న ఆహారాన్ని వల్ల, దాని తర్వాత వాళ్ళ పేగులు సెన్సిటివ్ పేగులు అని అంటారు. సెన్సిటివ్ పేగులు అని అంటే ఇప్పుడు మన ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, పెద్ద పేగు చిన్న పేగు ఉంటుంది. ఈ పెద్ద పేగు లోపల ఒక లైనింగ్ ఉంటుందండి. మనం తీసుకున్న ఆహారము మన డైజెస్టివ్ సిస్టంలో డైజెస్ట్ అయిన తర్వాత, జీర్ణం అయిన తర్వాత ఆ ఆహారం మొత్తం కూడా, ఆ సారం మొత్తము ఈ ఇంటెస్టైన్స్లో వెళ్ళేటప్పుడు న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసేసుకుంటూ ఉంటుంది. సో ఈ లైనింగ్ ఏదైతే ఉంటుందో, లైనింగ్ కరెక్ట్గానే ఉంటుంది, కానీ లోపల లైనింగ్ మనం తిన్న ఆహారంతో వచ్చిన కెమికల్ రియాక్షన్, లోపలుండే జ్యూసెస్తో ఒక కెమికల్ రియాక్షన్ జరిగి మీకు ఒక్కొక్కసారి ఆ బయటికి వచ్చే ఆహారం గట్టిపడిపోతుంది. ఏదైతే బయటికి మనకి మలినాలు ఏదైతే బయటికి రావాలో, ఇంటెస్టైన్స్ లోపల ఉండే లైనింగ్ ఏదైతే ఉందో ఆ లైనింగ్ లోపల ఉండే హార్మోన్స్, ఈ 2 రియాక్షన్ జరిగి ఒక్కొక్కసారి గట్టి అవ్వడము, ఒక్కొక్కసారి వచ్చి చాలా లూజ్ అవ్వడము అని అంటే, ఆ మూమెంట్ ఏదైతే ఉంటుందో పేగుల్లో నుంచి మలం ద్వారా ఇట్లా మీరు ఇమాజిన్ చేసుకుంటే లార్జ్ ఇంటెస్టైన్ ఇలా ఉంటుంది. ఇది ఈ మూమెంట్ అనేది ఒక్కొక్కసారి చాలా లూజ్ అయిపోయి ఉంటుంది, స్మూత్గా తయారైపోయి ఉంటుంది. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ఏంటి, కాన్స్టిపేషన్ వస్తే ఏంటి, డయేరియా. ఇది మనకి నార్మల్గా దైనందిన జీవితంలో ఇలా ఒక్కొక్క రోజు ఇలా ఉండిందనుకోండి, మనం చేసుకునే పనులకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. సడన్గా మనకి లూజ్ మోషన్ లాంటిది వచ్చిందనుకోండి, ఎస్పెషలీ IBS, ఈ సిమ్టమ్స్ ఉండే వాళ్ళకి వాళ్ళు ఆపుకోలేరు. ఆ టెన్షన్తో వాళ్ళకి ఆ ఫస్ట్ ఫ్యూ మినిట్స్ వాళ్ళకి మన నర్వ్కి సిగ్నల్ వెళ్ళి వాళ్ళు టాయిలెట్కి వెళ్ళాలి అనుకున్న ఆ సిగ్నల్, జస్ట్ ఆ ఫ్యూ సెకండ్స్లో కూడా వాళ్ళు ఆపుకోలేరు. దీనివల్ల వాళ్ళు బయటికి వెళ్ళడానికి ఇబ్బందులు పడతారు. రెగ్యులర్ వర్క్ చేసుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళ వర్క్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. ఏదైనా ఈవెంట్స్ మీద బయటికి వెళ్ళాలన్నా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ మెయిన్ కారణం ఒకటంటూ మనం ఇందాక చెప్పలేం, ఫుడ్ హ్యాబిట్స్ అని అన్నాం. సో ఎక్కువగా గ్యాస్ ప్రొడ్యూస్ అయ్యే ఫుడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం సోడా లాంటివి తాగినా, క్యాలీఫ్లవరు, క్యాబేజు ఇలాంటి ఫుడ్స్ తిన్నా, దాని తర్వాత ఫ్యాట్ ఎక్కువ అంటే ఫ్రైడ్ ఫుడ్స్ తిన్నా, మటన్, చికెన్ ఇలాంటివి నాన్ వెజ్ రిలేటెడ్ ఫుడ్స్ తిన్నా, అంటే పౌల్ట్రీ ఫుడ్స్ తిన్నా,
మిల్క్ రిలేటెడ్ డైరీ ప్రోడక్ట్స్ తిన్నా, స్వీట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉన్నా, అంటే వీటి వల్ల ప్లస్ ఇక్కడ ఒక డౌట్, మేమంతా ఇవన్నీ తింటున్నాం కదండి, మాకు ఇదేది రావట్లేదని అంటే అదే ఇది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంటుంది. కొంతమందికి దీర్ఘకాలంగా ఈ ప్రాబ్లం ఉండి ఐబిఎస్గా కన్వర్ట్ అయిపోతుంది. వాళ్ళు ఫస్ట్లో ఐడెంటిఫై చేయలేరు, కొన్ని రోజులకి ఐడెంటిఫై చేయగలుగుతారు. సో ఈ ఐబిఎస్కి కారణమైన ఇలాంటి ఫుడ్స్ మొత్తాన్ని మనం అవాయిడ్ చేయగలగాలి. సో ఈ ఐబిఎస్కి యోగా థెరపీ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. యోగా థెరపీ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అంటే, ఈ ఐబిఎస్ వచ్చిన వాళ్ళకి ఇందాక చెప్పినట్టు సడన్ అనమాట, ఇవన్నీ సడన్ కండిషన్స్, ఒక్క రోజులో ఉండదు, 3 రోజులకు ఉంటే మళ్ళీ 5వ రోజుకి చేంజ్ అవ్వడం ఇట్లా ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? ఫుడ్ వల్ల చెప్పాము. ఈ ఫుడ్కి మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో జీర్ణ వ్యవస్థలకు వెళ్తుంది అన్నాం కదా. మన జీర్ణ వ్యవస్థలో గట్ అని ఒకటి ఉంటుందండి, గట్ బ్యాక్టీరియా, గుడ్ గట్ బ్యాక్టీరియా, బ్యాడ్ గట్ బ్యాక్టీరియా అని అంటారు. సో ఈ గట్ బ్యాక్టీరియా అనేది మన శరీరంలో బ్యాక్టీరియా అనేది చాలా మంచి బ్యాక్టీరియాస్ కూడా చాలా ఉంటాయి, మనకు తెలియని పేర్లు. మనం అనుకుంటాం బ్యాక్టీరియా అంటేనే బ్యాడ్ అని, అలాంటిదేం ఉండదు. శరీరంలో కొన్ని మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఈ మంచి బ్యాక్టీరియా ఉంటేనే మనం తీసుకున్న ఫుడ్ సరిగ్గా కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మనం బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ చేస్తున్నందువల్ల మన గట్ అంతా గుడ్ బ్యాక్టీరియా మొత్తం చనిపోయి ఉంటుంది. యూజువలీ మనం తిన్న తర్వాత ఫుడ్ జీర్ణం అవ్వాలంటే ఈ గట్కి బ్రెయిన్కి కనెక్షన్ ఉంటుందండి. ఇంటర్నలీ అంటే నర్వస్ సిస్టమ్, మనం తీసుకున్న ఆహారం డైజెస్ట్ అవ్వాలి అని అంటే కొన్ని హార్మోన్స్ని రిలీజ్ చేయాల్సి వస్తుంది జీర్ణాశయంలో. ఈ జీర్ణాశయంలో ఉండే గట్కి మన బ్రెయిన్లో ఉండే కొన్ని హార్మోన్స్, అంటే బ్రెయిన్కి గట్కి ఒక కనెక్షన్ ఉంటుంది. సో మన బ్రెయిన్ సరిగ్గా వర్క్ చేయకపోయినా, అంటే డిప్రెషను, యాంగ్జైటీ ఉన్న వీళ్ళకి ఐబిఎస్ సిమ్టమ్స్ కనిపించవచ్చు. సో ద మెయిన్, ఇప్పుడు నేను గట్ గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఈ గట్ బ్యాక్టీరియా సరిగ్గా లేకుండా ఉంటే వీళ్ళకు ఆల్రెడీ ఐబిఎస్ ఉంటే డిప్రెషన్ వచ్చే ఛాన్స్ ఉంది, లేదా డిప్రెషన్ యాంగ్జైటీ ఉంటే వీళ్ళకి గట్ బ్యాక్టీరియా పాడైపోయి ఉంటుంది. సో మనము నర్వస్ సిస్టమ్ని స్ట్రెంథనింగ్ చేసే ప్రాక్టీసెస్ చేయాలి. ఒకటి, డైజెస్టివ్ సిస్టమ్, ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వడానికి, మనం తీసుకున్న ఆహారం సరిగ్గా డైజెస్ట్ అవ్వడానికి డైజెస్టివ్ సిస్టమ్ని స్ట్రెంథన్ చేసే ఆసనాలు లేదా స్ట్రెంథన్ చేసే ప్రాక్టీసెస్, ప్లస్ నర్వస్ సిస్టమ్, ఈ గుడ్ బ్యాక్టీరియా కోసం నర్వస్ సిస్టమ్ని మనము స్ట్రెంథన్ చేయడానికి ఏ ప్రాక్టీసెస్ ఉన్నాయో చేయాలి. సో ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ని స్ట్రెంథన్ చేయాలి అని అంటే యూజువల్గా మన యోగా ప్రాక్టీసెస్లో మణిపూర చక్రాన్ని యాక్టివేట్, ఏ ప్రాక్టీసెస్ మనం మణిపూర చక్రాన్ని యాక్టివేట్ చేయాలని చెప్పామో ఆ ప్రాక్టీసెస్ మొత్తము కూడా దీనికి హెల్ప్ అవుతాయి. లైక్ రమ్ అని పలకడము, రమ్తో మెడిటేషన్ చేయడము, కపాలభాతి ప్రాణాయామ చేయడము, ప్లస్ భస్త్రికా చేయడము, ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి మణిపూర చక్ర జీర్ణాశయము స్ట్రెంథన్ అవుతుంది. ఇప్పుడు నర్వస్ సిస్టమ్ దగ్గరికి వచ్చామనుకోండి, నర్వస్ సిస్టంలో మన బ్రెయిన్ అనేది మెయిన్ కాంపోనెంట్. అఫ్కోర్స్ బ్రెయిన్, స్పైనల్ కార్డ్ చాలా ఉంటాయి, కానీ బ్రెయిన్ అనేది ఒక డైరెక్టర్. సో ద బ్రెయిన్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. సో బ్రెయిన్ని స్ట్రెంథన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అక్కడ ఉండే నర్వస్ సిస్టంలో అన్ని నర్వ్స్ సరిగ్గా ఉండాలి. కాబట్టి దానికి సంబంధించిన ప్రాణాయామాలు, ఫర్ ఎగ్జాంపుల్ నాడీ శుద్ధి ప్రాణాయామ, భ్రమరీ ప్రాణాయామ, ఆల్టర్నేటివ్ నాస్ట్రిల్ బ్రీతింగ్, ఇలాంటివన్నీ కూడా మనకి నర్వస్ సిస్టము యాక్టివేట్ చేయడానికి లేదా నర్వస్ సిస్టమ్ స్ట్రెంథన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ప్లస్ కొన్ని రకాల ఇన్వర్టెడ్ ఆసనాసు, ఏవైతే మనము తల కిందకి కాళ్ళు పైకి పెడతామో అలాంటి ఆసనాలు చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇమ్యూన్ సిస్టమ్ మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఇది లోగా ఉన్నా కూడా ఐబిఎస్ ఎఫెక్ట్ అవుతున్నాం. ఐబిఎస్తో మనం ఎఫెక్ట్ అవుతాం, ఎందుకంటే గట్ బ్యాక్టీరియా అంతా చనిపోతుంది కదా. సో గుడ్ గట్ బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ చేయాలి అని అంటే మనము మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంథన్ చేసుకోవాలి. సో ఆ ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంథన్ చేసుకోవడానికి స్ట్రెస్, యాంగ్జైటీని తగ్గించుకోగలగాలి. సో ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువ అవుతుందో మన శరీరంలో కార్టిసోల్ హార్మోన్ అనేది ఎక్కువ అవుతుంది. మనము ఒక ఎపిసోడ్లో డోపమైన్ ఇలాంటి హార్మోన్స్ గురించి చెప్పుకున్నాం, డోపమైన్, ఆక్సిటోసిన్ ఇలాంటి హార్మోన్స్.
సో ఇక్కడ కార్టిసల్ ఒత్తిడి, మన శరీరంలో ఒత్తిడి కానీ ఎక్కువైతే కార్టిసల్ అనే హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. కార్టిసల్ హార్మోన్ ప్రొడ్యూస్ అయితే ఆటోమేటిక్గా గట్ బ్యాక్టీరియా తక్కువైపోతుంది. దీని డైరెక్ట్ ఎఫెక్ట్ మనకి జీర్ణాశయం మీద పడుతుంది. జీర్ణాశయం మీద ఎఫెక్ట్ పడితే ఆటోమేటిక్గా నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పెడితే ఆటోమేటిక్గా మనకి ఇంటెస్టైనల్ సిస్టమ్ మీద అంటే ఇమ్యూన్ సిస్టమ్ మీద కూడా పడుతుంది. సో ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్. సో వీలైనంత వరకు ఐబిఎస్ ఉండేవాళ్ళు స్ట్రెస్ అవ్వకుండా చూడాలి. చిన్నపాటి ఆల్మోస్ట్ వీళ్ళు ఐబిఎస్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు చిన్న చిన్న వాటికి బయటికి వెళ్ళాలన్నా లేదా ఇంట్లో ఉన్నా కూడా వీళ్ళకి ఆ కండిషన్ ఎలా కంట్రోల్ చేయాలో తెలియక వీళ్ళు మదన పడిపోతుంటారు, టూ మచ్ ఒత్తిడికి లోనయ్యి ఉంటారు. సో వీళ్ళకి ఆ కార్టిసల్ హార్మోన్ తగ్గించడానికి, డిప్రెషన్ యాంగ్జైటీ రాకుండా ఉండడానికి, అట్ ది సేమ్ టైము డిప్రెషన్ యాంగ్జైటీలో లేకున్నా అందులోకి వెళ్ళకుండా అంటే ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో అలాంటి ప్రాక్టీసెస్ కానీ చేయగలిగితే ఐబిఎస్ సిమ్టమ్స్ మీకు ఉన్నా కూడా మీరు మీ దైనందిన కార్యక్రమాలు ఎలాంటి భయం లేకుండా ఎలాంటి ఒత్తిడి లేకుండా చేసుకోవచ్చు. మీరు హ్యాపీగా నార్మల్ హెల్తీ పర్సన్ ఎలా ఉన్నారో అలా మీరు బతకవచ్చు. సో ఈ ఇద్దరికి డిఫరెన్స్ ఏమీ లేదు. ఏ పర్సన్ హూ ఈజ్ నార్మల్, ఏ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ ఐబిఎస్ సిమ్టమ్స్, ఇద్దరు ఒక నెల రోజులు తీసుకుంటే ఇద్దరు నార్మల్ కండిషన్సే ఉంటాయి. కాకపోతే ఐబిఎస్ ఉండే మనిషి ఆ నెల రోజుల్లో ఒక 10 రోజులు అతనికి ఐబిఎస్ సిమ్టమ్స్ ఉంటాయి. మిగతా రోజులు తను హ్యాపీగా తన వర్క్ అంతా చేసుకుంటాడు. కానీ ఆ 10 రోజులు మాత్రము తను చేసే వర్క్ మీద ఈ ఐబిఎస్ సిమ్టమ్స్ వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది. ఆఫీస్కి సెలవు పెట్టాల్సి రావచ్చు, లేదా ఇంట్లో నిద్రపోవాల్సి రావచ్చు. టూ మెనీ టైమ్స్ కానీ మీకు డయేరియా వచ్చిందనుకోండి, బాడీలోని ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతుంది. మీరు పడుకోవాలని అనిపిస్తుంది, రెస్ట్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. దీనివల్ల మళ్ళీ మనకి ఇమ్యూన్ సిస్టమ్ డ్రాప్ అవుతుంది. సో వీటన్నిటికీ చెక్ పెట్టాలి అని అనుకుంటే యోగా థెరపీ ఏ విధంగా హెల్ప్ అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇందాక నేను కొన్ని ఆసనాలు ప్రాణాయామాలు చెప్పాను. బట్ మన యోగా థెరపీలో ఉండే మెయిన్ ప్రిన్సిపల్ లైఫ్ స్టైల్. సో లైఫ్ స్టైల్లో కరెక్షన్లో ఫస్ట్ వన్, ప్రతిరోజు 30 నిమిషాల పాటు ఎక్సర్సైజ్ చేయాలి. బాడీకి ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ. ఆల్రెడీ ఐబిఎస్తో ఉంది, మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు అని అంటే ఒకేసారి మీరు ఎక్కువ ఇంటెన్స్ ఉండే ఫిజికల్ యాక్టివిటీ చేయక్కర్లేదు. నెమ్మదిగా ఫిజికల్ యాక్టివిటీని పెంచండి. సో మనందరికీ తెలుసు యోగా ఈజ్ ఏ లో ఇంటెన్స్ ఫిజికల్ యాక్టివిటీ. దీనికి ఎక్కువగా మనం స్ట్రెయిన్ ఎక్కువ ఇవ్వదు కాబట్టి యోగాని మనం ఫిజికల్ యాక్టివిటీగా స్టార్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ కండిషన్, లైఫ్ స్టైల్లో ఎక్సర్సైజ్ని బాడీకి మనం అలవాటు చేయాలి. 30 minutes 5 days per week కంపల్సరీ చేయండి. దీంతో పాటు మీకు కుదిరితే వాకింగ్ లాంటివి చేయండి. సో సమ్ ఫిజికల్ యాక్టివిటీ ఎవ్రీడే. సెకండ్ వన్, ఫుడ్ హ్యాబిట్స్ టైం టు టైం తినాలి. నో ఫాస్టింగ్స్ చేయొద్దు. ఉపవాసాలు ఉండనవసరం లేదు. మీరు టైం టు టైం మనం పర్ డే 3 times ఫుడ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆ 3 timesే తీసుకోండి. మధ్యలో మీరు చిరుతిండ్లు తినొద్దు. 3 timesే తినండి. 8 hours ఆఫ్ స్లీప్ కంపల్సరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ కండిషన్. ఈ ఐబిఎస్లో మీరు కంపల్సరీ 8 hours ఆఫ్ స్లీప్ పడుకోవాలి. 4వది 8 లీటర్ల నీళ్ళు. ఇది అందరూ హెల్తీ పర్సన్స్ చెప్పేదే, కానీ ఐబిఎస్ ఉండేవాళ్ళు తప్పకుండా ఇవి ఫాలో అవ్వాలి. ఈ 4 కండిషన్స్ అండి. వేళకి టైంకి ఫుడ్ తీసుకోవడము, ఫ్యాట్ ఫుడ్స్ లాంటివి అవాయిడ్ చేయడం, ఫ్యాట్, ఆయిల్, ఫ్రైడ్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయడం, నీళ్లు చక్కగా తాగాలి, నైట్ ఎక్కువసేపు పడుకోవాలి. ఇవి ఫస్ట్ లైఫ్ స్టైల్లో చేయవలసిన చేంజెస్. సెకండ్ వన్, డైటరీ చేంజెస్ కూడా ఇందాక లైఫ్ స్టైల్లో వచ్చేసాయి. పాజిటివ్ థాట్స్. మీకు ఎక్కువగా స్ట్రెస్, ఒత్తిడి కలుగుతూ ఉంటుంది వీళ్ళకి, ఐబిఎస్ వాళ్ళకి. సో స్ట్రెస్ కలిగినప్పుడల్లా మీరు ఒక టెక్నిక్ నేను మళ్ళీ చెప్తాను, విజువలైజేషన్ టెక్నిక్ అని ఉంటుంది. సో మీకు ఎప్పుడు స్ట్రెస్, ఎలాంటి ఆలోచనల వల్ల మీకు ఒత్తిడి కలుగుతుందో ఆ ఆలోచన మీ మనసులో లాగానే ఈ ఆలోచన వల్ల నాకు ఏమి ఒరుగుతుంది, వాట్ ఐ ఆమ్ గోయింగ్ టు గెట్ ఆర్ వాట్ ఈజ్ ది అడ్వాంటేజ్ ఐ ఆమ్ గోయింగ్ టు గెట్ బై థింకింగ్ ఆఫ్ దిస్. ఈ ఆలోచన వల్ల నాకేమైనా లాభం ఉందా? ఇక్కడ మీరు సెల్ఫిష్గా యాక్ట్ చేయాలి, స్వార్థపరులుగా మీరు తయారవ్వాలి.
మీ మనసులో నెగిటివ్ ఆలోచనలు రాగానే దీనివల్ల నాకు ఏమి లాభం ఉంది, లాభం లేదు కాబట్టి ఈ ఆలోచనని పక్కన పెట్టేసేయాలి, లెట్ మీ థింక్ సంథింగ్ ఎల్స్, వేరేది ఆలోచించాలి అంటే మనసుని డైవర్ట్ చేయడం నేర్చుకోవాలి. సో పాజిటివ్ థాట్ ప్రాసెస్ చేయడానికి ఇది విజువలైజేషన్ టెక్నిక్ అనేది హెల్ప్ అవుతుంది. రెండవది. మూడవది, వీలైనంత వరకు మంత్లీ వన్సో లేకపోతే 3 monthsకి ఒకసారో యూ హ్యావ్ టు రోమ్ అరౌండ్. ఒకే ప్లేస్లో ఉండదు, బయటికి వెళ్ళిరండి. అంటే చేంజ్ ఆఫ్ క్లైమేట్, చేంజ్ ఆఫ్ టెంప్, అంటే మీ చుట్టూ ఉండే సరౌండింగ్స్ నుంచి 3 నెలలకు ఒకసారి, మీకు నెలకొకసారి కుదిరితే ట్రిప్స్ లాంటివి కాదు, మన ఇంటి నుండి దూరంగా సముద్రపు ఒడ్డునో లేకపోతే నేచర్కి దగ్గరగానో ఏదో ఒక ప్లేస్కి, నది దగ్గరనో రివర్స్ దగ్గరనో ఫర్ సమ్ టైమ్ యూ జస్ట్ గో అవుట్ అండ్ కమ్ బ్యాక్. ఇది చాలా ఇంపార్టెంట్ IBS వాళ్ళకి. మూడవది. నాలుగవది యోగా ప్రాక్టీసెస్. నేను ఇప్పుడు కొన్ని యోగా ప్రాక్టీసెస్ చెప్తాను. మన యోగా థెరపీలో IBSని ఎలా తగ్గించుకోవచ్చో ఇవి. సో ఈ 4 ఫాలో అవుతూ ఉంటే మీకు IBS కంట్రోల్లోకి వస్తుంది. సో ఈరోజు ఇప్పుడు మనము ఫస్ట్ 2 ప్రాణాయామాలు డిస్కస్ చేద్దాము. ఈ 2 ప్రాణాయామాలు కూడా ఆల్రెడీ మీకు చెప్పిన ప్రాణాయామాలే, జస్ట్ కౌంట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ది ఫస్ట్ ప్రాణాయామ 4:6 దీర్ఘ ప్రాణాయామాన్ని చేయబోతున్నాము. దీర్ఘ ప్రాణాయామ చేయబోతున్నాము. సో ఈ దీర్ఘ ప్రాణాయామాలోనే 4:6 బ్రీతింగ్, అంటే 4 అంకెల దాకా శ్వాస తీసుకోవాలి, 6 అంకెల దాకా శ్వాస వదలాలి. ఈ దీర్ఘ ప్రాణాయామ చేసేటప్పుడు మీరు వీలైతే పడుకొని చేయండి. పడుకొని చేస్తే ఇంకా మంచి బెనిఫిట్ వస్తుంది. వీలు కానప్పుడు కూర్చొని చేసుకోవచ్చు. చక్కగా మీరు ఇలా సుఖాసనంలో కూర్చుంటారు, వీపు నిటారుగా పెట్టుకుంటారు. మీ కుడి చేయిని వచ్చి మీ చెస్ట్ మీద ఉంచండి, మీ ఎడమ చేయిని మీ పొట్ట మీద ఉంచండి. వీపు నిటారుగా పెట్టాము. జస్ట్ సిట్ ఇన్ ఏ రిలాక్స్డ్ మేనర్. Observe your breath. Try to settle down. ముందుగా మీ బాడీని, మీ ఆలోచనల్ని స్లోగా సైలెంట్గా ఒక తాటి దగ్గరికి తీసుకురండి. ఇప్పుడు మనం బ్రీతింగ్ చేయబోతూ ఉన్నాము. ఇప్పుడు నేను బ్రీతింగ్ చేసేటప్పుడు 4 అంకెలు లెక్క పెడతాను. 4 అంకెలు లెక్క పెట్టేటప్పుడు మీరు శ్వాస తీసుకుంటారు. తీసుకునేటప్పుడు నా చెయ్యి ఎక్కడైతే పొట్ట మీద ఉందో ఇదొక్కటే ఉబ్బాలి. ఓన్లీ యువర్ హ్యాండ్ విచ్ ఈజ్ ఆన్ ది బెల్లీ షుడ్ బి మూవ్ ఫార్వర్డ్. అప్పర్ హ్యాండ్ మూవ్ అవ్వకూడదు. చెస్ట్ మూమెంట్ చేయట్లేదు, ఓన్లీ అబ్డామినల్ మూమెంట్ చేయబోతున్నాం. 4 అంకెల దాకా శ్వాస తీసుకోవాలి, అంటే పొట్ట ఉబ్బాలి. 6 అంకెల దాకా శ్వాసను వదలాలి. చాలా నెమ్మదిగా శ్వాసను వదులుతాము. అప్పుడు ఆటోమేటిక్గా చెయ్యి లోపలికి వెళ్ళాలి, మీ పొట్ట మూమెంట్ అనేది లోపలికి వెళ్ళాలి. ఇది నేను ఇప్పుడు 5 సైకిల్స్ చూపిస్తాను. మీరు మినిమం 15 సైకిల్స్ చేయాల్సి ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ డూయింగ్. ఇన్హేల్ 1 2 3 4. Exhale 1 2 3 4 5 6. Inhale 1 2 3 4. Exhale 1 2 3 4 5 6. Inhale 1 2 3 4. Exhale 1 2 3 4 5 6. Inhale 1 2 3 4. Exhale 1 2 3 4 5 6. Inhale 1 2 3 4. Exhale 1 2 3 4 5 6. Gently relax. Bring your hands down. Place your palms on your thighs. Just observe the movement of your breath. మీ శ్వాస మీదే
కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మనం చేసిన ఈ ప్రాణాయామ పేరు దీర్ఘ ప్రాణాయామ. 4:6 బ్రీతింగ్ చేశాము. దీనివల్ల 3 బెనిఫిట్స్ వస్తాయండి దీర్ఘ ప్రాణాయామ వల్ల. ఒకటి, మనకి ఐబిఎస్లో మెయిన్ స్ట్రెస్ ఏదైతే ఒత్తిడి అయితే కలుగుతుందో ఆ ఒత్తిడి తగ్గించడానికి కార్టిసల్ హార్మోన్ లెవెల్ ప్రొడక్షన్ని డౌన్ చేస్తుంది, డిక్రీజ్ చేస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, మనం బ్రీతింగ్ని ఎక్కువగా డయాఫ్రమ్ ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఇది రిబ్కేజ్, పక్కట ఎముకలు ఇక్కడ ఉంటాయి, ఇక్కడ డయాఫ్రమ్ అని ఉంటుంది. సో ఈ డయాఫ్రమ్నే ఇన్వాల్వ్ చేస్తున్నాం కానీ చెస్ట్ని మనం ఇన్వాల్వ్ చేయట్లేదు. సో డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్. సో మన జీర్ణాశయాన్ని స్ట్రెంథన్ చేయడానికి ఇది బాగా చక్కగా హెల్ప్ చేస్తుంది. మూడవది, 4:6 బ్రీతింగ్ చేస్తూ ఉన్నాం కాబట్టి మనం ఎగ్జలేషన్ ఎక్కువ తీసుకుంటున్నాం, ఇన్హలేషన్ కన్నా ఎగ్జలేషన్. సో ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటున్నాము. సో వెన్ యు ఆర్ టేకింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్, యు ఆర్ ఆక్సిజనేటింగ్ ఆల్ ది సెల్స్ ప్రెజెంట్ ఇన్ యువర్ బాడీ. శరీరంలో ఉండే అంత మొత్తం వ్యవస్థకి ఎక్కువ ఆక్సిజన్ని సప్లై చేస్తున్నాము. ఇలా చేసినప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్కి కూడా ఎక్కువ ఆక్సిజన్ ట్రావెల్ అవుతుంది. సో బ్రెయిన్కి ఆక్సిజన్ ఎక్కువ ట్రావెల్ అయితే స్ట్రెస్ ఏదైతే మనం స్ట్రెస్ ప్రొడ్యూస్ చేస్తున్నామో అది తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఈ ఫ్యూ ప్రిన్సిపల్స్ మనకి ఇమ్యూన్ సిస్టము స్ట్రెంథన్ అవుతుంది, నర్వస్ సిస్టము, డైజెస్టివ్ సిస్టమ్. సో దీస్ ఆర్ ది బెనిఫిట్స్ ఆఫ్ డయాఫ్రమాటిక్ బ్రీతింగ్. ఇది చేసేటప్పుడు కొంతమంది తప్పు చేస్తారండి. మీరు చేసే తప్పు ఏంటో నేను చెప్తాను. నేను ఇప్పుడు ఇక్కడ చేయి పెట్టినప్పుడు నేను కౌంట్ చేస్తున్నాను కాబట్టి మీకు నా బ్రీతింగ్ సరిగ్గా అర్థం అయి ఉండకపోవచ్చు. నేను శ్వాస తీసుకుంటే నా అంతటా నేను ఇది మూవ్ చేయకూడదు. మీరు తీసుకున్న శ్వాసతోనే ఇది ఉబ్బాలి. ఇది ఒక కుండ అనుకోండి, లేదా ఒక బెలూన్ అనుకోండి, మన అబ్డామిన్. మీరు ముక్కుతో శ్వాస తీసుకుంటే ఆ శ్వాస వచ్చి ఇది ఉబ్బి మీకు ఎక్స్పాండ్ అవ్వాలే కానీ మీ అంతటా మీరు పొట్టని బయటకు అనకూడదు. ఇది చాలా తప్పు. యూ హ్యావ్ టు, అంటే ఇదేంటంటే ఫేక్ అనమాట. నేను ఇప్పుడు మిమ్మల్ని పొట్ట నా చెయ్యి మూమెంట్ అవుతుంది చూడండి అని అన్నప్పుడు మీరు డెఫినెట్లీ నిజంగానే శ్వాస తీసుకోవాలి. ముక్కు ద్వారా శ్వాస లోపలికి వెళ్ళేది. మీకు ఫస్ట్ 2 రౌండ్స్ సెన్సేషన్ తెలియకపోవచ్చు. మీరు కళ్ళు మూసుకొని మనసంతా దీని మీద పెడితే యూ క్యాన్ విజువలైజ్. మీకు శ్వాస ముక్కు పూటల నుంచి లోపలికి వెళ్ళడం యూ క్యాన్ ఫీల్ ది సెన్సేషన్ ఆఫ్ ది ఎయిర్. థ్రోటు, లారింగ్స్, ట్రాకియా, ఈసోఫిగస్ ఇక్కడి నుంచి ట్రావెల్ అయ్యి మీకు ఆటోమేటిక్గా ఫిల్ అయ్యే తెలుస్తుంది. మీరు ఫీల్ అవ్వాలి. అలాగే ఎగ్జేల్ చేసేటప్పుడు నేను ముక్కు ద్వారా ఎగ్జేల్ చేస్తుంటే ఆ శ్వాస ఇక్కడ బయటకు వస్తూ ఉంటుంది. ఆ వేడి శ్వాస ఇక్కడంతా టచ్ అవుతూ ఉండాలి. సో డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ ఈజ్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ ఐబిఎస్. ఇంకొన్ని ఆసనాలు, ప్రాణాయామాలు మనము రేపటి ఎపిసోడ్లో చూద్దాము. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. థ్యాంక్ యూ.